ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్టమ సర్గలోని 81వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. జగతి కంతకు పితరుడీశ్వరుడుగాన మాతయగు చరస్థావర భూతములకు బుధులు శితికంఠునకు ముందు వ్రొక్కి మకుట మణి మరీచుల రంజింత్రుమా పదంబు మణి మరీచుల రంజింత్రుమా పదంబు అనగా జగతికంతకు ఈ ప్రపంచమునంతటికి పితరుడు తండ్రి ఈశ్వరుడుగాన ఈశ్వరుడు కాబట్టి మాతయగు తల్లియగును చరస్థావర భూతములకు చరాచర జీవులకు బుధులు సజ్జనులు శితికంఠునకు ఈశ్వరునకు ముందు మ్రొక్కి నమస్కరించి మకుటమణి మరీచుల వారి మకుటములయందున్న మణుల కాంతులతో ఉమాపదంబు పార్వతీపాదములను రంజింపజేతురు. అనగా ఈ ప్రపంచమునంతటికీ తండ్రి పరమేశ్వరుడు కాబట్టి పార్వతి చరాచర జీవులకు తల్లి యగును. సజ్జనులు ఈశ్వరునకు ముందు నమస్కరించి వారి మకుటములయందున్న మణుల కాంతులతో పార్వతీ పాదములను రంజింపచేతురు అని ఈ శ్లోకమునకు భావము. ఉమవధువు దాత నీవు వేదోక్తరీతి మేము యాచకులము శంభుడేమో వరుడు విధియ సమకూర్చనిటు సమావేశమా నీ కులోన్నతి కొరకుగా నిశ్చయముగా నీ కులోన్నతి కొరకుగా నిశ్చయముగా అనగా ఉమా పార్వతి వధువు పెండ్లి కూతురు దాత నీవు కన్యాదాతవు నీవు వేదోక్త రీతి వేదములలో చెప్పబడిన విధముగా మేము యాచకులము మేము అర్థించువారము. శంభుడేమో ఈశ్వరుడేమో వరుడు పెండ్లి కొడుకు విధియే బ్రహ్మయే సమావేశమహ ఆహా ఈ కలయిక నీ కులోన్నతి నీ కులము యొక్క అభ్యున్నతి కొరకుగా నిశ్చయముగా నిర్ణయముగా సమకూర్చనిటు ఈ విధముగా సమకూర్చినాడు. అనగా పార్వతి పెండ్లి కూతురు కన్యాదాతవు నీవు వేదములలో చెప్పబడిన విధముగా మేము అర్థించువారము. ఈశ్వరుడేమో పెండ్లి కొడుకు ఆహా బ్రహ్మయే ఈ కలయిక నీ కులము యొక్క అభ్యున్నతి కొరకుగా నిర్ణయించి ఈ విధముగా సమకూర్చినాడు అని ఈ శ్లోకమునకు భావము. స్తోతగాడు సర్వభువన స్తూయమానుడగును వంద్యుడు వందిగాడట్టి విశ్వగురునగీవు గురుండవై పరగుదౌరా తనయ సంబంధ భాగ్యంబు తరమె పొగడా తనయ సంబంధ భాగ్యంబు తరమె పొగడా అనగా స్తోతగాడు స్తుతించువాడు కాడు సర్వభువన స్తూయమాను అన్ని భువనముల చేత స్తుతింపబడువాడు అగును వంద్యుడు పూజనీయుడు వందిగాడు పొగడువాడుగాడు అట్టి విశ్వగురునకు విశ్వమునకు గురువైన అట్టి ఈశ్వరునకు ఈవ గురుండవై నీవు గురుడవై పరగుదు ఒప్పుదువు ఔరా అబ్బా తనయ కూతురు వలన కలుగు సంబంధ భాగ్యంబు బాంధవ్య భాగ్యము పొగడతరమే పొగడగలమా అనగా ఈశ్వరుడు ఒకరిని స్తుతించువాడుగాడు, అన్ని భువనముల చేత ఆయననే స్తుతింపబడువాడు అగును.
అదే విధముగా పూజనీయుడు పొగడువాడు గాదు, ఒకరి చేత పొగిడింపబడేవాడు. అట్టి విశ్వమునకు గురువైన ఈశ్వరునకు నీవు గురుడవై ఒప్పుదువు. ఔరా, కూతురి వలన కలుగు బాంధవ్య భాగ్యము పొగడగలమా అని ఈ శ్లోకమునకు భావము. అనగా స్తోతగాడు స్తుతించువాడు కాడు, సర్వభువన స్తూయమాను అన్ని భువనముల చేత స్తుతింపబడువాడు అగును. వంద్యుడు పూజనీయుడు, వందిగాడు పొగడువాడుగాడు. అట్టి విశ్వగురునకు, విశ్వమునకు గురువైన అట్టి ఈశ్వరునకు ఈవ గురుండవై నీవు గురుడవై పరగుదు ఒప్పుదువు. ఔరా, అబ్బా తనయ్య కూతురు వలన కలుగు సంబంధ భాగ్యంబు బాంధవ్య భాగ్యము పొగడతరమే పొగడగలమా. అనగా ఈశ్వరుడు ఒకరిని స్తుతించువాడుగాడు, అన్ని భువనముల చేత ఆయననే స్తుతింపబడువాడు అగును. అదే విధముగా పూజనీయుడు పొగడువాడు గాదు, ఒకరి చేత పొగిడింపబడేవాడు. అట్టి విశ్వమునకు గురువైన ఈశ్వరునకు నీవు గురుడవై ఒప్పుదువు. ఔరా, కూతురి వలన కలుగు బాంధవ్య భాగ్యము పొగడగలమా అని ఈ శ్లోకమునకు భావము. దేవఋషులీ విధముగా వాదించుచుండ జనకు ప్రక్కన నిలచి హర్షంబు గోప్యముగను లీల కమల పత్రములను గణన సేయు తల వంచి పార్వతి సిగ్గుతోడా, గణన సేయు తల వంచి పార్వతి సిగ్గుతోడా. అనగా దేవఋషులు సప్తర్షులు ఈ విధము ఈ రీతిగా వాదించుచుండ పలుకుచుండ జనకు తండ్రి ప్రక్కన నిలబడి హర్షంబు సంతోషము గోప్యముగను లోపల పొందుచు లీలగా కమలపత్రములను తామర పువ్వుల రేకులను పార్వతి సిగ్గుతో తల వంచి శిరస్సు వంచి గణన సేయు లెక్క పెట్టుచూ నుండెను. అనగా సప్తర్షులు ఈ రీతిగా పలుకుచుండ తండ్రి ప్రక్కన నిలబడి సంతోషము లోపల పొందుచు లీలగా తామర పువ్వుల రేకులను పార్వతి సిగ్గుతో శిరస్సు వంచి లెక్క పెట్టుచు నుండెను అని ఈ శ్లోకమునకు భావము. శైలేయుండు కుమారినిచ్చుటకు నిస్సందేహ కాముండెగాని లోకానుగుణంబు మేన ముఖమున్ వీక్షించె నామోదమౌనో లేదోయని ఇట్టి కార్యముల నిందున్ బత్నులే ముందుగా నాలోచింపగా దగ్గవారలు కళత్రాధీన కన్యార్థమున్. అనగా శైలేయుండు హిమవంతుడు కుమారినిచ్చుటకు కూతురునిచ్చుటకు నిస్సందేహ కాముండే నిస్సందేహముగా అనగా సందేహము లేక ఇష్టుడే కానీ లోకానుగుణంబు లోక వ్యవహారముగా మేనముఖమున్ భార్య అయిన మేనక ముఖమును ఆమోదమౌనో అంగీకారమా లేదో కాదా అని వీక్షించెన్ చూచెను. ఇట్టి కార్యముల నెందున్ ఈ విధమైన పనులలో పత్నులే భార్యలే ముందుగా ఆలోచించుటకు తగినవారలు కళత్రాధీన భార్యాధీనము కన్యారత్నము కదా. అనగా హిమవంతుడు కూతురినిచ్చుటకు సందేహము లేక ఇష్టుడే, కానీ లోక వ్యవహారముగా
భార్య అయిన మేనక ముఖమును అంగీకారమా కాదా అని చూచెను. ఈ విధమైన పనులలో భార్యలే ముందుగా ఆలోచించుటకు తగినవారు. కన్యారత్నము భార్యాధీనము కదా. అనగా లోక వ్యవహారం ప్రకారము కన్యాదానము చేయనప్పుడు ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అధికారము హిమవంతుడు తన భార్య మరియు ఉమాదేవి యొక్క పార్వతీదేవి యొక్క తల్లి అయిన మేనకాదేవికి ఇచ్చెను. ఇందువలననగా కన్యారత్నములు భార్యాధీనము కదా, అనగా భార్య యొక్క అధీనులు కదా, కుమార్తెలు తల్లి చెప్పినట్లు విందురు కదా అని ఈ శ్లోకమునకు భావము. మేనయంగీకరించెను ప్రాణనాదు భావమంతయు నిరిగిన పత్నిగాన భర్తృరీప్సిత మరసి ప్రవర్తనంబు నందు నవ్యభిచారిణులెందు సతులు అవ్యభిచారిణులెందు సతులు. అనగా మేనక అంగీకరించెను, ఒప్పుకొనెను. ప్రాణనాథు తన భర్త భావమంతయున్ ఆలోచనలన్నీయు ఎరిగిన తెలిసిన పత్నిగాన భార్య కాబట్టి భర్తరీప్సితము భర్త యొక్క ఇష్టము అరసి తెలుసుకొని ప్రవర్తనంబునందున వర్తించుటందున సతులైన వారు లెందు ఎక్కడ అవ్యభిచారిణు వ్యతిరేకముగా చరించువారు. అనగా తన భర్త ఆలోచనలన్నయూ తెలిసిన భార్య కాబట్టి మేనక ఒప్పుకొనెను. భర్త యొక్క ఇష్టము తెలుసుకొని వర్తించుట వలన సతులైన వారు ఎక్కడ వ్యతిరేకముగా చరించరు అని ఈ శ్లోకమునకు భావము. మునుల హితవచనంబులు వినిన ఎంత తనయనీయ న్యాయంబని తలచెమదిని అద్రి మంగళాలంకృతయైన సుతను దగ్గరకు తీసుకొనుచు సంతసముగదురా సుతను దగ్గరకు తీసుకొనుచు సంతసముగదురా. అనగా మునుల మహర్షుల హితవచనంబులు ప్రియమైన మాటలు వినిన ఎంత వినిన పిదప తనయనీయ కూతురుని ఇచ్చుట న్యాయం బని సరి అయినదేయని అద్రి హిమవంతుడు మంగళాలంకృతయైన మంగళకర వస్తువులతో అలంకరించబడిన సుతను కూతురిని దగ్గరకు తీసుకొనుచు సంతసము గదురా సంతోషము పొందగా మదిని తలచే మనస్సులో తలచుకొనెను. అనగా మహర్షుల ప్రియమైన మాటలు వినిన పిదప కూతురిని ఇచ్చుట సరి అయినదేయని హిమవంతుడు మంగళకర వస్తువులతో అలంకరించబడిన కూతురిని దగ్గరకు తీసుకొని సంతోషము పొందగా మనస్సులో తలచుకొనెను అని ఈ శ్లోకమునకు భావము. ఏహి ఏహి కుమారి సందేహమేలా యర్ధులై వచ్చి మౌనులే అడిగినారు నిన్ను విశ్వాత్మకున కీయ నిశ్చయించి నాను గృహమేధి ఫలమిది నాకు దక్కే నాను గృహమేధి ఫలమది నాకు దక్కే. అనగా ఏహి ఏహి రమ్ము రమ్ము కుమారి ఓ పార్వతి సందేహమేలా సందేహము ఎందులకు యర్ధులై వచ్చి అడుగుటకు వచ్చిన వారు మౌనులే సప్తర్షులే అడిగినవారు కోరినవారు నిన్ను విశ్వాత్మకునకున్ విశ్వమే ఆత్మగా కల ఈశ్వరునకు ఈయా ఇచ్చుటకు నిశ్చయించినాను నిర్ణయించి తిని గృహమేది గృహస్థు ఫలమది ఫలితము నాకు దక్కే నాకు దక్కినది. అనగా రమ్ము రమ్ము ఓ పార్వతి
సందేహము ఎందులకు? అర్థించి వచ్చిన వారు సప్తర్షులే కోరినారు. నిన్ను విశ్వమే ఆత్మగా గల ఈశ్వరునకు ఇచ్చుటకు నిర్ణయించి తిని, గృహస్థు ఫలితము నాకు దక్కినది అని ఈ శ్లోకమునకు భావము. ఆ మహీధరుడిటు పల్కి యాంగీరసుల దశకు తనయను జూపి, ఇదే త్రిలోచన వధువు మునులందరకు వినతియొనర్చు, సద్వరం బెండ్లియాడు నిష్టంబుతోడా, సద్వరం బెండ్లియాడు నిష్టంబుతోడా. ఆ మహీధరుడిటు పల్కి యాంగీరసుల దశకు తనయను జూపి, ఇదే త్రిలోచన వధువు మునులందరకు వినతియొనర్చు, సద్వరం బెండ్లియాడు నిష్టంబుతోడా, సద్వరం బెండ్లియాడు నిష్టంబుతోడా. ఈప్సితార్థక్రియను ధారుడీ విధంబు పల్క, గిరినభినందించి పక్వమైన ఫల పురస్కృతాశీర్వాదములను యంబికను విశేష సంవర్ధయౌననిరి మునులు, యంబికను విశేష సంవర్ధయౌననిరి మునులు. అనగా ఈప్సితార్థక్రియను నెరవేరిన పనిని ధారుడు హిమవంతుడు ఈ విధంబు పల్క, ఈ విధముగా పలుకగా, గిరి హిమవంతుని నభినందించి మెచ్చుకొని, పక్వమైన ఫల పండిన ఫలములతో పురస్కృత సత్కరించబడిన వారై, ఆశీర్వాదములతో అంబికను పార్వతిని విశేష సంవర్ధయౌ విశేషమైన అభివృద్ధి పొందుమని మునులు ననిరి, మునులు దీవించిరి. అనగా తమ కోరిక నెరవేరిన పనిని హిమవంతుడు ఈ విధముగా పలుకగా, హిమవంతుని మెచ్చుకొని పండిన ఫలములతో సత్కరింపబడిన వారై, ఆశీర్వాదములతో పార్వతిని విశేషమైన అభివృద్ధి పొందుమని మునులు దీవించిరి అని ఈ శ్లోకమునకు భావము. స్రస్తజాంబూనదావతంసము లలాట చుంబియగుచుండ, ద్రణమిల్లు యంబికా కుమారి లజ్జపడ, నరుంధతీరమణిని జాంకమున చేర్చుకొని సమాదరముగా, నరుంధతీరమణిని జాంకమున చేర్చుకొని సమాదరముగా. అనగా స్రస్త జారుచున్న, జాంబూ నదావతంసము బంగారపు ఆభరణము, లలాట చుంబియగుచుండ నుదుటిని ముద్దిడగా, బ్రణమిల్లు నమస్కరించు యంబికా కుమారి పార్వతీ కుమారి లజ్జపడ సిగ్గుపడగా, నరుంధతీ రమణి అరుంధతీదేవి నిజాంకమున తన ఒడిలో సమాదరముగా ఆదరపూర్వకముగా చేర్చుకొనినది. అనగా జారుచున్న బంగారపు ఆభరణము నుదుటిని ముద్దాడుగా నమస్కరించు పార్వతీదేవి సిగ్గుపడుచుండగా, అరుంధతీదేవి తన ఒడిలో ఆదరపూర్వకముగా చేర్చుకొనినది అని ఈ శ్లోకమునకు భావము. పుత్రికా స్నేహ వైక్లభ్యమునకు మేన అశ్రుముఖి అయ్యు కన్యకనన్య పూర్వుడైన వరుడు, సుహృద్భూద్గుణైక శోభితుండు లాభించెనని దుఃఖపడకయుండే, సుహృద్భూద్గుణైక శోభితుండు లాభించెనని దుఃఖపడకయుండే. అనగా
పుత్రికా స్నేహ కుమార్తె స్నేహము యొక్క వైక్లభ్యమునకు ఎడబాటునకు మేనక అశ్రుముఖియయ్యు దీనవదనయ్యు కన్యకన్ కూతురుని అన్యపూర్వుడైన అపూర్వుడైన వరుడు సుహృత్ సద్గుణ శోభితుడు భూద్గుణైక శోభితుండు మంచి గుణములు కలవాడు లభించెనని దుఃఖపడకయుండే దుఃఖించపడకుండా ఉండెను అనగా కుమార్తె స్నేహము యొక్క ఎడబాటునకు మేనక దీనవదనయ్యు కూతురుకి అపూర్వుడైన వరుడు సద్గుణ శోభితుడు మంచి గుణములు కలవాడు లభించినని దుఃఖించకుండా ఉండెను అనగా తన కుమార్తె యొక్క సాంగత్యము తనకు దూరమవునని తెలిసి బాధపడుచున్నను తన కుమార్తెకు మంచి గుణములు కలిగిన భర్త లభించనని ఆమె ఎంతో సంతోషించుచుండెను అని ఈ శ్లోకమునకు భావము. ఆ క్షణంబున హరబంధువౌ నగాధిరాజునకు వివాహపు ముహూర్తంబు 3 హాయనంబుల మీదుట ఎనుచు తెల్పి దేవ మౌనులద్రినభినందించి వేగా అనగా ఆ క్షణంబున అప్పుడు హరబంధువౌ హరునికి బంధువైన నగాధిరాజునకు హిమవంతునకు వివాహపు ముహూర్తంబు వివాహమునకు ముహూర్తమును 3 హాయనంబుల 3 రోజుల పిదప ఎనుచు తెల్పి అనుచూ చెప్పి దేవమౌనులు దివ్య ఋషులు అద్రిన్ హిమవంతుని అభినందించి మెచ్చుకొని వేగమే అనగా అప్పుడు హరునకు బంధువైన హిమవంతునకు వివాహమునకు ముహూర్తమును 3 రోజుల పిదప అనుచూ చెప్పి దివ్య ఋషులు హిమవంతుని మెచ్చుకొని వేగమే అని ఈ శ్లోకమునకు భావము. పూర్వ నిర్దిష్ట సంకేతమునకు జనిరి తిరిగి సూలికి కార్యంబు తెరగు సిద్ధమనుచు తెల్పి విసృష్టులై యభ్రవీధి నిజ నివాసంబులకు జని నిలచిరంతా అనగా పూర్వ నిర్దిష్ట ముందు నిర్ణయించుకున్న సంకేతమునకున్ ప్రదేశమునకు చనిరి వెళ్ళిరి తిరిగి మరల శూలికి శివునికి కార్యంబు తెరగు పని యొక్క విధానమును సిద్ధమనుచు సఫలీకృతమగుటను తెల్పి చెప్పి విసృష్టులై వీడ్కొనబడిన వారై యభ్రవీధి ఆకాశ మార్గములో నిజ నివాసములకు జని పోయి నిలచిరి ముందు నిర్ణయించుకున్న ప్రదేశములకు వెళ్ళిరి మరల శివునకు పని యొక్క విధానమును సఫలీకృతమగుటను చెప్పి వీడ్కొనబడిన వారై ఆకాశ మార్గములో నిజ నివాసములకు పోయి నిలిచిరి అని ఈ శ్లోకమునకు భావము. పశుపతి గూఢయద్రిసుతపై విరహంబున తత్సమాగమావసతద్రిహాయనంబులటుపై గడపన్గడు భారమయ్యగావసి స్మరశాసనుండైన వస్యులు గారొకు ఎంత వారలున్ విశదముగా మనోభవును వేడిమి భావము సంస్పృశించినన్ విశదముగా మనోభవును
వేడిమి భావము సంస్పృశించినన్. అనగా పశుపతి కూడా ఈశ్వరుడు కూడా యద్రిసుతపై పార్వతిపై విరహముతో సత్సమాగమ వసత ఆమెను కలియుటకు ఉత్సుకతతో ద్రిహాయ నంబులు 3 రోజులు అటుపై ఆపై గడపన్ గడుపుటకు కడు భారమయ్యగ వసి ఎక్కువ భారముగా తోచెను గదా. స్మర శాసనుండైన మన్మధుని శాసించువాడైన శివుడైనను ఎంత వారలున్ ఎటువంటి వారైనా విశదముగా వివరముగా మనోభవుని మన్మధుని వేడిమి భావము వేడిగాలి సంస్పృశించినన్ తగిలిన వశ్యులుగారొక వశీకృతులుగారొకో. అనగా ఈశ్వరుడు కూడా పార్వతిపై విరహముతో ఆమెను కలియుటకు ఉత్సుకతతో 3 రోజులు గడుపుటకు ఎక్కువ బరువుగా తోచెను గదా. మన్మధుని శాసించు శివుడైనను ఎటువంటి వారైనా వివరముగా మన్మధుని వేడిగాలి తగిలిన వశీకృతులుగారహో అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.